175 కంపెనీల కేంద్ర బలగాలు తెలంగాణ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లోనూ ఉప ఎన్నిక జరగనుంది. ఇక నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నదిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్ఎస్ తరపున నందిత సోదరి నివేదిత, బీజేపీ నుంచి వంశీ తిలక్, కాంగ్రెస్ తరపున శ్రీ గణేష్ నారాయణన్లు ప్రధాన పార్టీల తరపున బరిలో నిలిచారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని తెలంగాణ డీజీపీ రవి గుప్తా తెలిపారు. పోలింగ్కు భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 మంది తెలంగాణ స్పెషల్ పోలీసు విభాగాలు ఉంటాయన్నారు. ఎన్నికలకు 164 కేంద్ర బృందాలతో బందోబస్తుతో పాటు తమిళనాడు నుంచి 3 స్పెషల్ బృందాలు వచ్చాయన్నారు. ఇక పోలింగ్ సమయంలో ఓటర్లకు పలు సూచనలు పాటించాల్సి ఉంటుందని అయితే చెప్పారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉన్నందున 5గురికి మించి రోడ్డుపైకి రాకూడదు. మైక్రోఫోన్లు కావచ్చు, స్పీకర్ల ద్వారా పాడడం, ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం నిషేధం. బహిరంగ ప్రదేశాల్లో షామియానాలు, పందిరి వంటి నిర్మాణాలకు అనుమతి లేదు. వ్యక్తులు, సంఘాల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే ప్లకార్డులు కావచ్చు, చిత్రాలు, సంకేతాలను ప్రదర్శించడం నిషేధం. అంతకంటే ముఖ్యంగా కర్రలు, తుపాకులు, మారణాయుధాలతో కూడిన జెండాలను పోలింగ్ కేంద్రాల నుంచి కిలోమీటర్ దూరం వరకు తీసుకువెళ్లకూడదు. ఇక ఆత్మరక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వాడడం నిషేధం.